వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్కి బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఈ పథకాన్ని అమల్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్కి ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయలని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష. ఈ అర్హులైన మహిళా దరఖాస్తుదారులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం అయింది అధ్యక్ష. అంటే ఆ కుటుంబాలకి అధ్యక్ష, ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన మేము ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ప్రజల కోసం నిత్యం తప్పిస్తూ వారికి ఉచిత కరెంట్ ఇస్తూ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలకు ఆదా చేస్తూ ఈ ఆదా చేసినటువంటి 3,593 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబాలు ఎదగటానికి, వాళ్ళ పిల్లలు చదివించుకోవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా సంతోషిస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పటివరకే కాదు, భవిష్యత్తులో కూడా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తాం. 200 యూనిట్లు ఉచితంగా రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇస్తూ ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని ఎదిగి ఈ సమాజంలో ఆత్మగౌరవంతో బతకటం కోసం మా ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. అందులో భాగంగానే చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు.